అందులో బుర్రకథ ఒకటి. ఆ బుర్రకథలు ప్రదర్శించడానికి మేము ముగ్గురం నారాయణ పాఠశాల నుండి మేము ముందుకు వచ్చాం. నా పేరు దీపక్. నా పేరు మణిచే. నా పేరు కేవీఎంఎస్. ప్రేక్షకులకు వందనం. వినరా సోదర వీర కుమార విజయగాథ నేడు, విజయగాథ నేడు. జయము జయము మన భారత మాతకు, జయము దిగ్విజయము. కౌరవ పాండవ యుద్ధం కాదు, గంగాలమ్మ నాట్యం కాదు, రాజు కథ కానే కాదు, రాష్ట్రపతి కథ అసలే కాదు. ఆగండి, ఇది కాలక్షేపానికి చెప్పుకునే కథ కాదు, ఒక పాఠశాల కథ. నాకు చాలా పాఠశాలల గురించి తెలుసు. అది వేరే, ఇది వేరే. ఇది మన పాఠశాల కథ. ఇది నారాయణ పాఠశాల కథ. అయితే మొదలు పెట్టండి నాయక. సామాజిక సేవా స్పృహ శ్రీ పొంగూరు నారాయణ గారు 2025లోన హైదరాబాదు నగరంలోన గోరాంపేట గ్రామమునందు నారాయణ పాఠశాలనే స్థాపించారా, లక్ష్య సాధనకు పూనారా. డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఒక విద్యావేత్త, ప్రజ్ఞాశాలి, సుబ్బారామయ్య దివ్య సంతానం. నారాయణ గారి జీవితం పూల బాటు కాదు. పేదరికం నుండి ఒక్క మెట్టి విజయం సాధించారు. ఎన్నో డిగ్రీలు పొంది ఎంఎస్సీ పిహెచ్డీ చేశారు. 1977లో బంగారు పథకం కూడా సాధించారు. అంతేకాకుండా ఆయన ఉపాధ్యాయ వృత్తిలో కూడా కొనసాగారు. అప్పటి నుండి పిల్లలంటే ఇష్టం, విద్య పట్ల గౌరవం పెరిగింది. ఏ విధంగానైనా చక్కటి విద్యా విధానాన్ని విద్యార్థులకు అందించాలని సంకల్పించారు. ఆ సంకల్పమే నేడు ఆయన పేరిట స్థాపించిన 9వ నారాయణ విద్యా సంస్థ. ఈ మహాకార్యానికి ఆయన సతీమణి శ్రీమతి రమాదేవి గారు తోడుగా నిలిచారు. అనురాగంగా ఆప్యాయంగా చూసుకుని వైజయంతి మేడం గారు, నివేదిత మేడం గారు, వారితో పాటు ఉపాధ్యాయ బృందం ఉన్నారు. ఆటల పాటల విద్యరా, ఒత్తిడిలేని విద్యరా, ఆనందాల హరి విల్లురా, విజ్ఞానాల పొదరిల్లురా, క్రమశిక్షణకు మారు పేరుగా నారాయణ పాఠశాలలు నిలిచెరా. మన పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నారు. విశాలమైన ఆట స్థలం ఉంది. చక్కటి తరగతి గదులు ఉన్నాయి. ఒకటేమిటి, మతాలు సమానమే అంటూ అన్ని పండుగలు నిర్వహించడం, సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక రకాల పోటీలు నిర్వహించడం మన నారాయణ పాఠశాలలో జరుగుతున్నాయి. తెచ్చిన వారికి బహుమతులు కూడా ఇస్తారు. ఒకటవ తరగతి నుండి పోటీ పరీక్షలు నిర్వహిస్తారు. విహారయాత్రకు వెళ్ళారు, విజ్ఞాన యాత్రను చూశారు. అందరితో అయిపోలేదు. 10వ తరగతి పరీక్షల్లో విజయడంకా మోగించరా, విజయడంకా మోగించరా. వినరా సోదర వీర కుమార విజయము నీదేరా. పాఠశాలలో చదివితే విజయము తథ్యమురా.